రేపే గురువారం. గురువారం రోజున పసుపు నీళ్లతో ఇలా చేయండి. మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. ఇక మీకు తిరుగులేని యోగం ఏర్పడుతుంది. గురువారం రోజున ఇలా పసుపు నీళ్ళతో ఇలా చేయడం వలన మీకున్న దరిద్రమైన బాధలు, అప్పులు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో నెగిటివ్ కూడా తొలగిపోతుంది. మీకున్న ఇబ్బందులు లేదా ఆరోగ్య సమస్యలు ఇలా ఏవున్నా తొలగిపోతాయి. గురువారం అంటేనే చెడును తొలగించుకునే రోజు కాబట్టి ఇలా పసుపు నీళ్ళతో ఇలా చేసినట్లయితే మీకున్న సమస్యలు, కష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇలా గురువారం రోజున ఎవరైతే పసుపు నీళ్ళతో ఇలా చేశారంటే వారికి ఉన్న దరిద్రమైన బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇలా దరిద్రమైన బాధలు తొలగిపోయినప్పుడే కదా మనకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇలా అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలంటే ఏం చెయ్యాలంటే ఇప్పుడు మనం ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గురువారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే నిత్య జీవితంలో ఉండే ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే, లక్ష్మీ కటాక్షం కలగాలంటే గురువారం రోజున పసుపు నీళ్ళతో ఇలా చేయడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మనం ఒక్కసారి ఎంత కష్టపడినప్పటికీ కూడా మనం అనుకున్నది జరగదు. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి మీకు ఖచ్చితంగా నరదృష్టి ఉండవచ్చు. కాబట్టి ఇరుగు పొరుగుల వారి దృష్టి మీ ఇంటిపైన, మీ పైన ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి. మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా, మీ ఇంట్లో ఉన్న వారికి దిష్టి దోషాలు తగలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా గురువారం రోజున ఈ పసుపు నీళ్ళతో ఇలా చేస్తే సరిపోతుంది. ఎవరికైనా దిష్టి తగిలినప్పుడు అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు వస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. అదే మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలెగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. మీ ఇంట్లో పెంచుకున్నటువంటి మొక్కలు కూడా ఎండిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న ట్యాంకు నుంచి కూడా నిరంతరంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగడం లాంటివి లేదా మాడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే తలుపులను మూసినప్పుడు నిరంతరం శబ్దం వస్తూ ఉంటాయి. ఎదుటివారి మీద అసూయ కలిగినప్పుడే వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్ని దిష్టి అని అంటారు. అలాగే నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారాన్ని మెడలో కట్టుకోవడం వల్ల నరదృష్టి నుండి తప్పించుకోవచ్చు. ఇకపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోవాలన్నా, మీపై ఉన్న దిష్టి తొలగిపోవాలన్నా పసుపు నీళ్ళతో ఇలా చేయడం వల్ల మనకున్న దిష్టి దోషాలు కూడా తొలగించుకోవచ్చు. అలాగే మన బంధువులలో కూడా మనల్ని చూస్తే అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది. నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా అష్ట కష్టాలను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి నరదృష్టి దోషాలు పోవడానికి ఖచ్చితంగా పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు. మనకున్న దోషాలు, దిష్టి దోషాలు ఏవైనా సరే అన్నీ తొలగిపోతాయి. దిష్టి దోషాలు తీసుకోవడానికి అంటే తొలగించుకోవడానికి గురువారం మనకు ఒక చక్కటి అవకాశం. కాబట్టి గురువారం రోజున ఈ పసుపు నీళ్ళతో ఇలా చేసినట్లయితే మీకు ఎంత పెద్ద దిష్టి అయినా, ఇరుగు పొరుగు దిష్టి అయినా తొలగిపోతుంది. ఇలా ఎవరైతే గురువారం రోజున ఇలా చేస్తారో వారికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ డబ్బు చేరుతుంది.
అలాగే వృధా ఖర్చులు అనేవి తగ్గుతాయి. ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుందని అర్థం చేసుకోవాలి. అలాగే మీ ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే కూడా ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందని చాలా మందికి తెలియదు. అలాగే మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నా ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయి. ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో, అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. కాబట్టి ఇలా దరిద్ర దేవత ఉన్న ఇండ్లల్లో, అలాగే మనకు నెగిటివ్ ఉన్న ఇండ్లల్లో, ఖచ్చితంగా మనపై దిష్టి దోషాలు ఉన్న ఇండ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం అనేది కలగదు. ఎప్పుడు అష్ట కష్టాలను అనుభవించవలసి వస్తుంది. అలాగే గురువారం రోజున ఉడకబెట్టిన బంగాళదుంపను ఆవుకు పెడితే మన కుటుంబంపై ఉన్న దిష్టి కూడా కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి గురువారం రోజు ఆవికి ఇది పెట్టి చూడండి. పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కాబట్టి గురువారం రోజు ఈ పసుపుతో ఇలా చేసినట్లయితే మనకున్న దిష్టి దోషాల నుండి బయటపడవచ్చు. పసుపు అనేది మంగళకరమైన శుభప్రదమైనది. కాబట్టి పసుపు అంటేనే అమ్మవారికి ఇష్టమైన ఈ పసుపుతో ఇలా చేసినట్లయితే మనకున్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. పసుపు అంటేనే శక్తివంతమైనది గనక ఇలా పసుపుతో ఇలా చేస్తే సరిపోతుంది. పసుపుకు భారతీయ సంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభసూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్ళకు పసుపు రాసుకుంటారు, ముఖానికి కూడా పసుపు రాస్తూ ఉంటారు. అంతేకాదు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా చెప్పుకోవాలంటే సర్వరోగ నివారణకి, ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాల నుండి దరిచేరనివ్వదు. మన పూర్వీకులను పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిటికలతో పసుపును బాగే వాడేవారు. ఇప్పటికీ కూడా మన ఇండ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలినా అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా పసుపును నాభిపై అనగా బొడ్డుపై పూయటం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పవిత్రమైన పసుపుతో ఈ గురువారం రోజు ఈ పసుపు నీళ్ళతో ఇలా చేస్తే సరిపోతుంది. అయితే మీరు ఒక గ్లాస్లో పసుపు నీళ్ళను అంటే దాంట్లో వాటర్ పోసి దాంట్లో 1 టీ స్పూన్ పసుపుని కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు కూర్చొని ఆ గ్లాసు అంటే ఆ పసుపు నీళ్ళ గ్లాసుని మీ చుట్టూ అంటే దిష్టి తీసినట్టు 7 సార్లు తిప్పండి. అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారితో తిప్పించుకోండి. లేదు ఎవరు లేరు అనుకునేవారు మీరే ఎడమ చేతిలో పట్టుకొని తింపుకోండి. ఇలా 7 సార్లు తింపి ఎవరి తొక్కని ప్రదేశంలో ఇలా ఇవి పోయాలి. ఇవి పోసినట్లయితే మీకున్న నరదృష్టి, నరకన్ను, చెడు శక్తి అన్నీ తొలగిపోతాయి. ఇలా నీళ్ళతో దిష్టి తీసిన తర్వాత మీరు ఖచ్చితంగా స్నానం ఆచరించాలి. అలా ఆచరించినట్లయితే మీకున్న దిష్టి తొలగిపోయిందని భావించాలి. ఇలా పసుపు నీళ్ళతో ఇలా చేసుకోవడం పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా స్నానం ఆచరించిన తర్వాత మీరు అప్పుడే నిద్రించాలి. అప్పుడే మీకున్న దిష్టి తొలగిపోతుంది.